వారు నమ్మిన ధర్మం కోసం, సత్యం కోసం, దైవం కోసం ప్రాణాలను అర్పించిన 9వ సిక్కు మత గురువు గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్ 9వ సిక్కు మత గురువు. అప్పుడు 17th సెంచరీ ఔరంగజేబ్ మొఘల్ ఎంపరర్ రూలింగ్లో ఉండే. ఆయన ఫోర్స్ఫుల్లీ మత మార్పులు చేస్తున్నాడు. ఆ టైంలో కాశ్మీరీ పండితులను ఇస్లాం స్వీకరించవలసిందిగా ఒత్తిడి చేస్తున్న టైంలో ఆ పండితులందరూ కలిసి సిక్ గురువు అయిన తేగ్ బహదూర్ని సంప్రదిస్తారు. ఆయనకు సంబంధం లేదు, యాక్చువల్లీ ఆయన సిక్ మతంలో గురువు ఆయన. కాకపోతే హిందూ రిలీజియన్ నుంచి పండితులందరూ వెళ్ళి ఆయన సంప్రదించేటప్పటికీ ఆయన ఒక సవాలు విసురుతాడు. ముందుగా మా గురువు గారు తేగ్ బహదూర్ గారిని మత మార్పిడి చేయండి, ఆ తర్వాత మేమందరము ఇస్లాం స్వీకరిస్తాము అని పండితుల ద్వారా చెప్పిస్తాడు ఆయన. ఎవరికి? ఔరంగజేబ్కి. అయితే ఔరంగజేబు ఇక తన సైన్యాన్ని పంపించి తేగ్ బహదూర్ని తర్వాత ఆయన శిష్యులని బంధించి జైల్లో పెడతాడు. వాళ్ళని చాలా టార్చర్ చేస్తాడు, ఇస్లాంని కబూల్ చేసుకోమని చెప్పి. కానీ వాళ్ళు చేసుకోరు. మా ప్రాణాలనైనా ఇస్తాం కానీ మేము మత మార్పిడి చేసుకోము ఆ విధంగా అని వాళ్ళు ఒక కమిట్మెంట్తో ఉంటారు. సో ఎంత టార్చర్ చేసినా, ఎంత కౌన్సిలింగ్ చేసినా, ఎంత బ్రెయిన్ వాష్ చేసినా, ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎంత వాళ్ళకు ఆశ చూపించినా వాళ్ళు కన్విన్స్ కారు. ఓహో నువ్వు ఇట్లా కన్విన్స్ కావా అని చెప్పి తేగ్ బహదూర్ శిష్యులలో భాయ్ మతిదాస్ను ఆపరేషన్ చేసేటువంటి రంపంతో నిలువున కోసి చంపేస్తారు. ఆ క్షణంలో కూడా వాళ్ళు మతం మారుతాము అని ఆయన ఇచ్చిన ఆఫర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. తర్వాత భాయ్ సతీదాస్ ఆయనని దూదిలో చుట్టి సజీవ దహనం చేస్తారు. భాయ్ మతిదాస్నేమో రంపంతో నిలువున చీల్చి చంపేస్తే సతీదాసునేమో దూదిలో చుట్టి సజీవ దహనం చేస్తారు. ఆ తర్వాత భాయ్ దయావాళ్ళని మరుగుతున్న వేడి నీటిలో వేసి ఆయన చంపేస్తారు. అదంతా చూసినా కానీ గురు తేగ్ బహదూర్లో భయం కానీ ఎట్లాంటి చలనం కానీ ఉండదు. ఆయన కమిట్మెంట్ అంటే కమిట్మెంటే ఉంటుంది. నా శిరస్సునైనా ఇస్తాను కానీ నేను మతం మారును అని చెప్తాడు ఆయన. ఇక ఆయనను చాందనీ చౌక్ దగ్గరికి తీసుకెళ్తాడు ఔరంగజేబు. నవంబర్ 11, 1675